సినీ పెద్దలు చంద్రబాబుని కలవట్లేదంటే ఏం చెప్తారండి? ఒళ్ళిపోయే కాలం అని చెప్తారు. కళ్ళు నెత్తికి రావడం అంటారు. వీళ్ళెవరండి? వీళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని కావడానికి మాకు ఇవాళ తీరికిళ్ళు షూటింగ్లు ఉన్నాయి, తగరాలు పడుతుండ్రా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలిశారు కదా, వాళ్ళకి ఏడండి అసలు ఎవరు వాళ్ళని ఎంటర్టైన్ చేసేది? వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఒక రూపాయి లేదు. వీళ్ళెవరు? ఎవడే డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు? ఒక డిపిఆర్ ఎవరు? ట్యాక్స్ కరెక్ట్ కట్టరు. వీళ్ళకి ప్రభుత్వాలు మాత్రం థియేటర్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి, పరిమాణాలు బెనిఫిట్స్ వాళ్ళు వేసుకోవడానికి మాత్రం ఉపయోగపడాలి ప్రభుత్వాలు. సినీ ప్రపంచం ఇక్కడ గ్రీన్ మ్యాట్లో పుల్లు సింహాలు కోతులతో ఆడించేసి ఓహో వీళ్ళు పెద్ద సినిమాలు తీశారు 1000 కోట్లు అంటే జడ్డిమాలో కల్లా మనం నమ్ముతున్నాం. 100 టేకులు తీసుకుని వాళ్ళు డైలాగ్ డెలిబరేషన్ రాదు. వీళ్ళ వేషాలు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో మరోసారి సీఎంతో సినీ పెద్ద భేటీ వాయిదా వేసిన పరిస్థితి. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పిలిచినా కూడా వాళ్ళు వెళ్ళలేదు. అసలు కారణాలు ఏంటి? ఎందుకు సినీ పెద్దలు చంద్రబాబుని కలవట్లేదంటే ఏం చెప్తారండి? ఒళ్ళిపోయే కాలం అని చెప్తారు. కళ్ళు నెత్తికి రావడం అంటారు. ఏదైనా సాధారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్కెడ్యూల్కి ఇవాళ అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అయ్యి రేపు తదనంతర అపాయింట్మెంట్కి డేట్ చెప్తారు, లేదంటే ఇంకో డేట్ ఇవ్వడం సాధారణంగా చూస్తున్నాను. వీళ్ళెవరండి? వీళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని కావడానికి మాకు ఇవాళ తీరికిళ్ళు షూటింగ్లు ఉన్నాయి, తగరాలు పడుతుండ్రా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలిశారు కదా, వీళ్ళకి ఏంటంటే సురక్షితంగా ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, ఇండస్ట్రీ అంతా ఇక్కడ పాతుకుపోయి ఉంది. గతంలో మానబోడు రామారావు గారిలాగా, నాగేశ్వరరావు గారిలాగా, సోమబాబు గారిలాగా, కృష్ణ గారిలాగా ఇండస్ట్రీని తరలించడానికి వీళ్ళకి ఒళ్ళు వంగట్లే. అండ్ ఎంతసేపు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బ్రహ్మాండంగా చూసుకుంటున్నప్పుడు ఇండస్ట్రీని కూడా ఆయన కూడా అలాగే పరిరక్షించుకుంటున్నారు. ఓ పక్కనేమో పోలీస్ కేసు పెట్టించారు, మళ్ళీ సాయంత్రం అవార్డు ఇచ్చారు ఎవరు? ఈయనకి, అల్లు అర్జున్కి. సో అట్లాంటి కుషామత్ రాజకీయాలు, కుషామత్ తీరులు ఇక్కడ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎగేసుకుని అత్తి మీరు వచ్చి మమ్మల్ని కలరమ్మ మనోభావాలు తొక్క తోటకూరని కథలు చెప్పి ఇటు తిప్పి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అవమానం చేశారు. వాళ్ళకి ఏడండి అసలు ఎవరు వాళ్ళని ఎంటర్టైన్ చేసేది? వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఒక రూపాయి లేదు. వీళ్ళెవరు? ఏదో అప్పుడు దివిసీమ ఉప్పన అలాంటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ సినీ రంగం 10 మెట్లు కింద దిగి వచ్చింది కాబట్టి ఆ కన్సర్న్ ఉంది వాళ్ళ మీద. ఎప్పుడైతే వాళ్ళు ఎవరికి నచ్చిన పనులు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు నువ్వు రెడ్డివే కదా, వీళ్ళు మాడు జగన్మోహన్ రెడ్డి ఎదురుమంటే వీళ్ళందరూ సోదరులే కదా, ఇక మురళీమోహన్ వాళ్ళందరూ రిటైర్డ్ బ్యాచే కదా. వీళ్ళు నెగోసియేషన్, డెలిగేషన్ ఒక తీసుకెళ్ళి ఒక డైలాగ్ ఓపెన్ చేయలేరు అక్కడ, అవసరంలే. ఒకవేళ ఇండస్ట్రీ వెళ్ళకపోతే ఏపీ డెవలప్మెంట్ కూడా అవ్వడం కష్టమే. వెళ్తే ఏం డెవలప్మెంట్ అండి? ఏడు చేస్తారు వెళ్తాను. ఎవడే డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు? ఒక డిపిఆర్ ఎవరు? ట్యాక్స్ కరెక్ట్ కట్టరు. వీళ్ళకి ప్రభుత్వాలు మాత్రం థియేటర్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి, పరిమాణాలు బెనిఫిట్స్ వాళ్ళు వేసుకోవడానికి మాత్రం ఉపయోగపడాలి ప్రభుత్వాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీ కోసం స్టూడియోకు భూములు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆయన చంద్రబాబు గారు ఏకంగా భూములే ఇచ్చారు అంతకన్నా ముందు 14 నుంచి 19. ఈ రామారెడ్డి వాళ్ళకి అందరికీ తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టలేదు రుచికొండలను. ఏడు చేస్తాను వీళ్ళని అడిగినోడు లేక ఒకడికి నెత్తికి కళ్ళు వచ్చి వీళ్ళకేమో 350 ఎకరాలు అవన్నీ ల్యాండ్లు ఇచ్చి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి రాయల్లో ఇల్లులు కట్టుకోండి, వెళ్ళాలు కట్టుకోండి, మా డబ్బులు దోచేయండి, టికెట్ రేటు పెంచిన జడ్డిమాలో కల్లా ప్రజలు టికెట్లు తీసుకుని వెళ్తున్నారు కదా. సినీ ప్రపంచం ఇలా గ్రీన్ మ్యాట్లో పుల్లు సింహాలు కోతులతో ఆడించేసి ఓహో వీళ్ళు పెద్ద సినిమాలు తీశారు 1000 కోట్లు అంటే జడ్డిమాలో కల్లా మనం నమ్ముతున్నాం. ఓకే, అంటే ప్రభుత్వం ఎంత బ్రతిమలాడినా కూడా ఎందుకు బతిమాలండి? దేనికి బతిమాలాలి? వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు. ఎవరి కోసం వెళ్ళరు? వాళ్ళు ముఖ్యమంత్రిని అవమానం చేయడానికి ఎవరండి? వీళ్ళు ఖాళీ లేదా? 100 టేకులు తీసుకుని వాళ్ళు డైలాగ్ డెలిబరేషన్ రాదు. వీళ్ళ వేషాలు. పూర్తిగా టాలీవుడ్ ఏపీకి వెళ్ళలేదంటారా? వెళ్ళలేదు, పూర్తిగా వెళ్ళలేదు. వెళ్ళినా వాళ్ళు ఎవడో ఈ పనికి మాలినోడు ఎవడో వెళ్ళినా ఆడ స్వార్థాన్ని పరిరక్షించుకోవడానికి పోతారు, అంతకన్నా ఇంకేం లేదు. ఓ ప్రొడ్యూసర్ పోయాడంటే టికెట్ రేట్లు పెంచండి, నేను ఇంత నష్టపోయాను. ఇదే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందేమో కనుక్కోండి, వాళ్ళ పట్ల ఉండదు. ఆడికేమో పొలంలో 6 సావరు చచ్చి పండిస్తాడు, ఆడికి గిట్టుబాటు ధర నిర్ణయించుకోవడానికి ఆడికి అధికారం ఉండదు. ఎంఎస్పి గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కాదు అమ్మాలి. కానీ వీడు డబ్బులు పెట్టేశాడట, వీడికి డబ్బులు రేట్లు టికెట్లు ఓహో ప్రభుత్వాలు కూడా శాసించేస్తారట వీళ్ళు. వీడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నట్టు తెరి ఇది మా ఇష్టం, మా డబ్బులతో పెడుతున్నాం అన్నీ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూర్చుంటే తెలుస్తుంది. చంద్రబాబు గారి ప్రస్థానమే కాంగ్రెస్లో సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్గా ఆయన అరంగేట్రం చేసిన రాజకీయాల్లో. ఆయనకి తల తోక నుంచి కాలు బొటకన వేలు చిటికిన గోరు దాకా ఆయనకి అన్నీ తెలుసు. వీళ్ళు వేషాలు. టైం వస్తుంది అందరికీ. టైము మలయాళం సినిమా ఎలా చూపించాలో తెలుసు వాళ్ళకి. ప్రభుత్వాలతో పెట్టుకున్నాడు ఎవడో బాగుపడినాడు ఎవడు లేడు. అంటే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఆయన వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఆయనకే దిక్కులేదు సినిమాలతోను.
ఆ సినిమా కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆ సినిమా నానా తెప్పలు పడుతుంది ఆయన. సినీ పరిశ్రమకి సంబంధించిన అంశాలు వేస్ట్ అండి, టైం వేస్ట్ డిబేట్. దీన్ని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల మీద ప్రెజర్ పెట్టి వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకున్నంతకాలం వీళ్ళని మనం అనవసరంగా ఎంటర్టైన్ చేస్తున్నామని మాత్రం ప్రజలు గ్రహించగలిగితే చాలు. ఇంకోసారి కూడా భేటీ అయ్యే అవకాశం లేకపోలేదేమో. ఎవరికి ఉపయోగం? ఇకేమైనా ఉపయోగం దానివల్ల? అప్పనంగా ప్రభుత్వాల దగ్గర భూములు ఎత్తేస్తారు, అప్పనంగా ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ తీసుకుంటారు, అప్పనంగా టికెట్ల రేట్లు పెంచుకుంటారు. దానివల్ల ప్రజల మీద భారం పడుతుంది. ఆడు పెంచిన దిక్కుమాల సినిమా రేట్లకి ప్రజలు చేస్తున్నారు ఆ టికెట్లు కొనుక్కోలేక. బెనిఫిట్స్ వాళ్ళు ప్రభుత్వాలు పెర్మిషన్ ఇస్తే ఆ రోజు డబ్బులు తగలబెట్టుకొని చేస్తున్నారు ప్రజలు. వీళ్ళు మీకు చెప్తున్నాను చూడండి, లోపు బయట ఆట అలవాటు పడిపోయింది. అందులో ఏంటంటే ఇలా కోత కొయ్యగానే డబ్బులు ఒకే దెబ్బకు వస్తాయి. అలా కాదు వెళ్ళి. గతంలో పరిశ్రమ అంటే 100 రోజులు సినిమాలు ఆడేవి, దాని నుంచి చిన్న చిన్న అంగళ్ళన్నీ బతికేవి, 10 మందికి ఉపాధి దొరికేది, 10 సినిమాలు చేసేవారు ఒక్కొక్క హీరో. వీడెవడో 4-5 ఏళ్ళు అయినా దిక్కు దివాలా లేదు. వీళ్ళు మళ్ళీ టాప్ హీరోస్, వీళ్ళంత రెమ్యూనరేషన్ టాగుణించాలి మాకెందుకు? ఎవరండి సినిమాలు చేస్తున్నారు? చిన్న సినిమాలు బతకనివ్వరు. పెద్దోడు వచ్చి సస్తాడంటే ఏ పండక్కో దసరాకో ఆడికి 3 వచ్చినప్పుడు సినిమా వస్తుంది. ఎవరండి వీళ్ళంతా? అంటే గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తీసుకొచ్చారు. వచ్చింది కాదు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు లాంటి బ్రహ్మాండమైన కృషితో అది ఇక్కడికి వచ్చింది. దానికి హెడ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు స్వయం కృషి. అది హీ హెస్ కన్విన్స్డ్ ఎంటైర్ ఫర్టర్నిటీ. అది తెలుగు వాడి ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పరిశ్రమని ఇక్కడికి తేవడం. వీళ్ళు ఇక్కడ సురక్షితంగా ఉన్నారండి, ఆస్తులన్నీ పెంచుకుని ఎవడ వ్యాపారాలలో బిజీగా ఉన్నారు, రియల్ ఎస్టేట్లు వీళ్ళే అన్నీ చేసేస్తారు. మల్టీ టాస్కింగ్ హీరో సినిమాలో మల్టీ టాస్కింగ్ లాగా బయట కూడా వీళ్ళందరూ మల్టీ టాస్కింగ్లే, మిగిలిన వాళ్ళందరూ ఎరుమాలోకళ్ళు. ఓకే, ఇప్పుడు అంటే ఏపీలో కూడా సినిమా చిత్రీకరణ కూడా రకరకాల మంచి మంచి అందాల ప్రదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా కేవలం షూటింగ్ల కోసమే వెళ్తూ వస్తుంటారు తప్ప పూర్తిగా పరిశ్రమ అనేది పూర్తిగా వెళ్ళలేదు అనేది అంచనాగా రావచ్చు అంటారా? అసలు వెళ్ళలేదంటే అంచనా ఏంటి అందులో నాకు అర్థం కాదే. ఎవడో అక్కడ స్టూడియో పెట్టుకుని తగలడిన ఎవడని చూపించి నాకు. వీళ్ళకి షూటింగ్ ఉన్నప్పుడు 4 కెమెరాలను 4 మనుషులు తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుని వెనక్కి వస్తున్నారు. అంతకని ఇంకేముంది అక్కడ? ఒక గోదావరి గట్టు మీద షూటింగ్ చేస్తాడు, ఎవరికే వాళ్ళు డబ్బులు పైసా ఎవరికి రాదు. దానివల్ల తిరిగా చుట్టుపక్కల వాళ్ళకి భోజనాలు దండగా. మా ఇంట్లో రొయ్యలు బాగా చేస్తారండి ఆడ చెప్తుంటారు కదా పెట్ట కథలని. నేను ఆడవాడు క్యారేజీలు కట్టుకుని వీళ్ళు మాలోకలు కదా, అందరూ ఎరుమాలోకలు కదా. హీరో గారికి రొయ్యల కర్రీ కట్టాం, చేపల కర్రీ కట్టాం అనుకున్నాను. దీని మీద చిరంజీవి కూడా ఆలోచించే అవకాశం ఉందంటారా? చిరంజీవి ఆలోచిస్తే ఏడు చేస్తాడు ఆయన ఆలోచిస్తాడు, ఏడు చేయగలరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.